సిల్వర్ స్క్రీన్ మీదే కాదు డిజిటల్ రిలీజ్ లోనూ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. సంక్రాంతికి వస్తున్నాం. రీసెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమా డ్యూరేషన్ మీద ఫిలిం సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. పొంగల్ రేస్ లో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఏకంగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చి వెంకటేష్ కెరియర్ లోనే కాదు ఈ సంక్రాంతి సీజన్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది. రెగ్యులర్ గా సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ అయిన సినిమాలను ఓటీటీలో యాజ్ టీజ్ గా రిలీజ్ చేస్తారు. అవకాశం ఉంటే థియేటర్ రిలీజ్ లో మిస్ అయిన కొన్ని సన్నివేశాలను యాడ్ చేసి లెంతీ వర్షన్ ను ఓటీటీలో స్ట్రీమ్ చేస్తారు. పుష్ప 2తో పాటు చాలా సినిమాల విషయంలో ఇలాగే జరిగింది. సంక్రాంతికి వస్తున్న సినిమాను మాత్రం థియేట్రికల్ వర్షన్ కన్నా తక్కువ రన్ టైమ్ తో రిలీజ్ చేశారు మేకర్స్. బిగ్ స్క్రీన్ మీద 2 గంటల 24 నిమిషాల నిడివితో రిలీజ్ అయిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం 2 గంటల 16 నిమిషాల లెంగ్త్ మాత్రమే ఉంది. అంటే దాదాపు 8 నిమిషాల కంటెంట్ ను ట్రిమ్ చేశారు. ఆడియన్స్ ను మరింతగా ఎంగేజ్ చేసేందుకే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.